నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. చతుర్మాసాలు అన్ని మాసాల్లోకి ఎంతో పవిత్రమైనవిగా పేర్కొంటారు. పుడమి తల్లి హిమబిందువులతో పులకరించే కాలమది. ఆ తల్లి బిడ్డలమైన మనం కూడా చల్లని చిరుగాలులు ఆస్వాదిస్తాం. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులు, పడిపూజలు, అన్న సంతర్పణలు గోచరిస్తాయి. హరిహరాత్మజుడైన అయ్యప్ప దీక్షాదారులకై అయ్యప్ప దేవాలయాలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. అలాంటి అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం. కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణ ప్రధాన రహదారి ప్రక్కన బేతంచెర్లకు కిలోమీటరు ముందు దర్శనమిస్తుంది శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం. అటుగా వెళ్లే ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది ఈ ఆలయం. సుందర రూపుడు, మహిమాన్వితుడు అయిన అయ్యప్ప వ్యాఘ్ర వాహనుడిగా పులిస్వారీ చేస్తూ దర్శనమిస్తారు. ఈనాటి తీర్థయాత్రలో బేతంచెర్ల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలను దర్శిద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురువే నమః. శ్రీ అయ్యప్ప స్వామి ఆరాధన, దీక్షా కార్యక్రమంలో గురువు యొక్క విశిష్టత ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. దీక్షనిచ్చే గురువును సాక్షాత్తు శ్రీ అయ్యప్ప స్వామిగా భావించి తమ దీక్షాకాలాన్ని గడుపుతారు అయ్యప్ప మాలధారులు. అరుణారుణ కాంతులతో సూర్యభగవానుడు తన తేజోవంతమైన కిరణాలను ఈ భువిపై, ఈ ఆలయ గోపురంపై ప్రసరించే వేళ అయ్యప్ప భక్తులు శుచిగా, శుభ్రంగా సిద్ధమై భాస్కరునికి వందన సమర్పణ చేయటం అన్నది బహురమణీయంగా గోచరిస్తుంది ఈ బేతంచెర్ల అయ్యప్ప ఆలయంలో. నీ శుభరూపం నేటికి చూశా, ధన్యోహం ఓ శబరీశా. నీ శుభరూపం నేటికి చూశా. గులాబీ, నీలిరంగు, బంగారు వర్ణ శోభతో, సుందర శిల్పశైలులతో ప్రాతకాల వెలుగుల్లో ఎంతో సుందరంగా కనిపిస్తుంది ఈ ఆలయం. దేవముహూర్త కాలంలో అయ్యప్ప అభిషేకాలతో మొదలై ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప భక్తుల దైవ ప్రార్థనలతో సకారాత్మక శక్తి తరంగాలు ప్రాంగణమంతా నిండిపోతాయి. ఇక్కడ పంచ కలశాలతో ఉషోదయ వేళ ఆలయ ప్రధాన గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే నిదురించి బ్రహ్మముహూర్తంలో జరిగే అభిషేకాన్ని దర్శించి ఆనందించే భక్తులు కొందరైతే, ఉదయం జరిగే స్వామి అర్చన, మంగళహారతులు, భజనలు, స్తోత్రాలతో స్వామిని పూజించేవారు మరికొందరు. గర్భాలయానికి ఎడమ భాగాన వ్యాఘ్రవాహనంపై ఉన్న అయ్యప్ప సుందర రూపం ఆలయ ప్రవేశంలోనే దర్శనమిస్తుంది. విశాల ప్రాంగణంలో గల అయ్యప్ప ఆలయ క్రింది భాగాన భిక్షశాల, మొదటి అంతస్తులో అయ్యప్ప గర్భాలయం, వెనుక భాగాన విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, అమ్మవారి ఆలయాలు నిర్మితమైనాయి. ఈ ఆలయ అందాలను తనివితీరా దర్శిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు.
పచ్చని పుష్పవనాల మధ్యన నలువైపులా విశాల ప్రాంగణంగా గోచరించే అయ్యప్ప ఆలయంలో గురుస్వామి మొదటిసారి మాలధారణ చేసే కన్యస్వాములకు నియమనిష్టలను బోధించి మాలధారణ చేస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గురుస్వామి సందేశాలను పాటిస్తూ సాత్విక జీవనం సాగిస్తారు ఈ కన్యస్వాములు. ఇక్కడ కాషాయ వస్త్రధారులైన గురుస్వామి సన్నిధిలో కపిల వస్త్రధారులైన అయ్యప్ప మాలధారులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. హరిహరాత్మజుడైన అయ్యప్ప దీక్షలో 18 సంఖ్యకు ఎంతో ప్రాధాన్యముంది. ఈ 18 సంవత్సరాలకు 18 గుర్తులు, 18 మెట్లు, 18 సార్లు శబరియాత్ర చేసిన గురుస్వాములు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. దీక్షాకాలంతో ఆ తర్వాత దీక్షధారణ చేసిన వారిలో మంచి ప్రవృత్తి నిరంతరం ఉండాలన్న ప్రధాన అంశాన్ని విస్మరించకూడదు అని చెబుతారు గురుస్వాములు. అందుకే అయ్యప్ప మాలధారులకు కొన్ని నియమాలు విధించారు. ప్రతిదినం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత చన్నీటి స్నానం చేయుట, మత్తుపానీయాలకు దూరంగా ఉండుట, అహంకారము, ఆడంబరము వీడుట, ప్రతి జీవిలోనూ అయ్యప్ప స్వామిని చూచుట, అందరినీ గౌరవించుట, మాంసాహారమును వీడుట, మరెన్నో దీక్షలు విధించారు. నిజానికి వీటన్నింటినీ అనునిత్యం పాటిస్తే మానవుడే మాధవుడు అన్న ధర్మసూక్ష్మం నిజం కాదా? అందుకే ధర్మ మార్గాన జీవించాలి అన్న గొప్ప తలంపుతో మాలధారణను చేసిన భక్తులు వారి ఆచరణను జీవితాంతం గొప్ప సూత్రాలతో ధర్మ మార్గాన సంచరించాలి అని గురుస్వాములు బోధిస్తారు. ఇవి వ్యక్తి ఆరోగ్యానికి, సమాజ శ్రేయస్సుకు ఎంతో దోహదపడతాయి. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 శరణం. బ్రహ్మముహూర్తాన 3 గంటల 20 నిమిషాలకు మూల విరాట్మూర్తికి జరిగే పంచామృత అభిషేకాలు దర్శించినా చేసిన విశేష పుణ్యఫలమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్సవమూర్తులకు అయ్యప్ప భక్తులు సామూహికంగా పంచామృత అభిషేకాలు, మహామంగళహారతి ఎంతో ఘనంగా అర్పిస్తారు. మండప ముందు పైభాగాన ఎత్తైన రాతి ధ్వజస్తంభం, శిఖర భాగాన ఆకాశదీపం దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతోంది. మొదటిసారి మాలధారణ చేసే కన్యస్వాములకు గురుస్వామి నియమనిష్టలు చెప్పి అయ్యప్ప స్వామి సన్నిధిలో దీక్షమాల ధారణ చేయిస్తారు. ముందుగా స్వామిని భజించి స్వామి శరణు ఘోషను స్వామియే శరణమయ్యప్ప అంటూ మాలధారణ చేస్తారు కన్యస్వాములు. దీక్షాకాలమందు బ్రహ్మచర్యం పాటించుట, ఒంటిపూట భోజనము లేదా భిక్షను స్వీకరించుట, ప్రతివారిని స్వామి అని సంబోధించుట, చిన్న వయసు పిల్లల్ని అయ్యప్ప అని సంబోధించుట, దీక్షాకాలమందు ఎలాంటి సందేహం వచ్చినా గురుస్వామిని అడిగి తెలుసుకొనుట, స్వామి సేవ, సమాజ సేవ చేయుట అన్న ప్రధాన నియమాలను గురుస్వామి కన్యస్వాములకు బోధిస్తారు. అలాగే వ్యర్థ ప్రసంగాలు చేయకుండా నిరంతరం అయ్యప్ప స్వామి ధ్యాస, ధ్యానంలో ఉండాలని చెబుతారు గురుస్వామి. చాప వేసుకొని కానీ బండ మీద, కటిక నేల మీద కానీ నిద్ర చేయాలి. మనము పరుపులు వాడడం కానీ, మంచాలు వాడడం కానీ అది లేదు. పాదరక్షలు ధరించకూడదు. తర్వాత వచ్చేసి స్వాములు మనము ఎక్కడన్నా కానీ అయ్యప్పలు కనపడితే అయ్యప్ప సాక్షాత్ అయ్యప్ప అనుకునే స్వామి శరణం అని చెప్పండి. మీరు అయ్యప్ప స్వాములు కనపడినప్పుడు స్వామి శరణం అని చెప్పండి. ఊర్లో గ్రామస్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మేము ఈ బేతంచెర్ల గ్రామ ప్రజలకు మేము చాలా రుణపడి ఉన్నాము. తర్వాత ఇక్కడ మాకు ఒక గౌరవాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి స్వామి, తర్వాత నూకల రామచంద్రయ్య, మా కార్యదర్శి సుబ్రహ్మణ్యం స్వామి, అన్నదాన కమిటీకి జయరామరెడ్డి స్వామి, ఈ దేవాలయానికి గురుస్వామిగా నేను, తర్వాత కమిటీ వాళ్ళు ఒక 18 మంది ఉన్నారు స్వామి. అందరి సహకారంతో మేము ఈ దేవాలయాన్ని
నిత్యం చేసుకుంటాం. బేతంచెర్ల అయ్యప్ప ఆలయంలో జరిగే పడిపూజ వైభవం ఎంతో అద్భుతంగా గోచరిస్తుంది. శాస్త్రోక్తంగా 18 మెట్లను నిర్మించి జ్యోతి స్వరూప పరమాత్మతో వివిధ పుష్పాలంకరణతో అలరారే పడిపూజ అందాలు అయ్యప్ప మాలధారులనే కాదు, వీక్షించే ప్రతి ఒక్కరిని పులకింపజేస్తుంది. ఆలయ ప్రాంగణంలో గల మెట్ల పూజ, పడిపూజ అన్న పేరుతో విశేష దీప పుష్ప అలంకారాలు చేసి మహా పడిపూజ కార్యక్రమాన్ని చేస్తారు. ఉత్సవ విగ్రహమూర్తులకు పంచామృత అభిషేక సమయాలలో అయ్యప్ప భక్తులచే విశేష సంకల్పం చెప్పించి ఆ స్వామిని వేడుకొని తమ ఈతి బాధలను దూరం చేసి ధర్మ మార్గంలో జీవించేటట్లుగా అనుగ్రహించమని అయ్యప్పకు విన్నవించుకుంటారు భక్తులు. తాము సంకల్పించిన దీక్షాకార్యం నిర్విఘ్నంగా నెరవేర్చమని పార్వతీ తనయుడు విఘ్ననాయకుడు అయిన గణపతిని వేడుకుంటారు. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. అభిషేకానంతరం స్వామివార్లను దివ్య సుగంధ పరిమళ ద్రవ్యాలతో వివిధ పుష్పమాలలతో అలంకరించి మహామంగళ హారతి అర్పిస్తారు. అనంతరం ఆ స్వామి అనుగ్రహంగా ఆ హారతిని స్వీకరించి స్వామి అనుగ్రహపాత్రులవుతారు. శ్రీ ధర్మశాస్త్రవారి చరిత్ర, అయ్యప్ప ఆవిష్కార సన్నివేశాలు అద్భుతంగా గోచరిస్తాయి. బ్రహ్మాండ పురాణంలోని కేరళ మాహాత్మ్యం నందలి భూతనాథోపాఖ్యానమున శ్రీ ధర్మశాస్త్రవారి దివ్య చరితం, వారు అయ్యప్ప దైవమై అవతరించిన గాథను విశదపరిచారు. భస్మాసురునికి వరప్రసాదం కావించిన పరమశివునికి భయానక పరిస్థితి ఎదురయ్యింది. వరగర్వంతో తాను పొందిన వరాన్ని పరీక్షించుకునే నెపంతో కృతజ్ఞుడైన భస్మాసురుడు తన చేతిని శివుని శిరముపై పెట్టి భస్మము చేయ తలిచిన భస్మాసురుణ్ణి అదుపు చేయుటకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ఆవిర్భవించి మోహంలో పడవైచి చివరకు భస్మాసురుడు తన తలపై తానే చేతులు పెట్టుకుని బూడిదైపోయేలా చేశాడు. చేసిన మేలును మరిచిన కృతజ్ఞులకు కలిగే పరిణామం ఇలాగే ఉంటుందన్న నగ్న సత్యాన్ని మోహిని భస్మాసుర వృత్తాంతం తెలియచేస్తుంది. ఇక శివకేశవుల మనో కలయికల శక్తి అవతారాంశగా ఆవిర్భవించిన రూపమే ధర్మశాస్త్ర. ఈ కలియుగాన ధర్మ సంరక్షణకై హరిహరాత్మజునిగా జగన్మోహన సుందరమూర్తిగా ఆవిర్భవించిన శ్రీ ధర్మశాస్త్ర ఫాల్గుణమాసం ఉత్తరాషాఢ నక్షత్రం పంచమీ స్థిరవారం నాడు లోక కళ్యాణకారకునిగా భువిపై ఆవిర్భవించాడని పురాణ కథనం. సకల దేవతలు శ్రీ ధర్మశాస్త్రకు తమ శక్తులను ఆశీస్సులను అందించగా చతుర్ముఖ బ్రహ్మ తన అంశను కూడా తన ఆలింగనముతో ధర్మశాస్త్రకు ప్రాప్తింపచేసి పలు నామకరణాలు గావించారు. ఆ నామాల్లో శ్రీ భూతనాథుడు, శ్రీ ధర్మశాస్త్ర పరాయ గుప్తుడు, ఆర్యదాత, ఆర్యప్ప అను నామములు తదుపరి కాలంలో ప్రఖ్యాతిగాంచినవి. చివరిగా చెప్పబడిన ఆర్యప్ప అన్న నామమే కాలక్రమేణా అయ్యప్పగా మారినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. పాండ్యేశునందనుడై భువిలోన నివసించి సత్యధర్మ శాంతులకు సాకారం అయినాడు. ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాల తరువాత పుష్పార్చన, 108 నామాలతో స్వామిని కీర్తించి స్వామి కృపకై వినమ్రులై భక్త బృందాలు బారులు తీరుతారు. ఆనందోత్సాహాల మధ్య వయస్సును లెక్క చేయక స్వామి భజనతో ఆనందాన్ని పొందుతారు బేతంచెర్ల అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలోని భక్తులు. అయ్యప్ప గర్భాలయంలోని శ్రీమూర్తికి మహామంగళహారతి దృశ్యం భక్తుల ఆనందానికి ఎల్లలు లేకుండా చేస్తుంది. ఆ స్వామి దయ, కరుణలు మహామంగళహారతిని దర్శించిన ప్రతి ఒక్కరికి అందాలని వేడుకుంటారు అర్చక స్వాములు.
మధుర పదార్థాలను స్వామికి నివేదన చేసిన తరువాత మహాప్రసాదంగా స్వీకరించి తృప్తులవుతారు. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా. బేతంచెర్ల అయ్యప్ప ఆలయంలోని ఉపాలయాలు, అష్టదిక్కుల్లో ప్రతిష్ఠించిన బలిపీఠాలు, ధ్వజస్తంభ విశేష అంశాలను పరికిస్తే ఎన్నో కొత్త విషయాలు బోధపడతాయి. అయ్యప్ప మాలధారులకు భిక్ష సమర్పించటానికి ఎందరో ధార్మికులు ముందుకొస్తారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బేతంచెర్ల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉపాలయాలుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మాలికా పురోత్తమాదేవి ఆలయాలు గోచరిస్తాయి. శ్రీ అయ్యప్ప సోదరుడైన శ్రీ విఘ్నేశ్వరుని ఆలయంలో మూలమూర్తిని చేమంతి పూలమాలలతో అలంకరించి అర్చనా హారతులు అర్పిస్తారు. తాము తలపెట్టే సకల కార్యాలు నిర్విఘ్నంగా జరగాలని ఆ స్వామిని వేడుకుంటారు. ఆత్మ ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారాలు అర్పించి స్వామి కృపకు పాత్రులవుతారు. ప్రక్కనే ఉన్న మరో సోదరుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించి మంగళహారతులు అర్పిస్తారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఎంతో శాస్త్రోక్తంగా ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారు. శ్రీ పురోత్తమాదేవి అయ్యప్ప మాలధారులు అమ్మవారు పులోత్తమాదేవిని ప్రార్థించి స్వామి కృపను పొందడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని వేడుకుంటారు. శ్రీ పురోత్తమాదేవి అమ్మవారికి పుష్పాలంకారం కావించి మంగళహారతులు సమర్పిస్తారు. ఆ తల్లి కరుణా కటాక్షాల ప్రసాదంగా హారతిని స్వీకరించి పునీతులవుతారు. అహంకారాన్ని హరించి సాత్విక గుణ సంపదను మదిలో నిలుపమని సాష్టాంగ ప్రణామం చేస్తారు భక్తులు. చుట్టూ పచ్చని పంట పొలాలు, పుడమి తల్లికి పచ్చని చీర కట్టినట్టుగా గోచరిస్తుంది ఈ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంతం. ఆలయ అష్టదిక్కులో నెలకొల్పిన బలిహరణ పీఠాలపై ఎరుపు రంగు అన్నాన్ని బలిహరణగా వినియోగించి ఎలాంటి దుష్టశక్తుల ఆవాహన లేకుండా బలిపీఠాలు నిర్మించారు. ఆలయ ముందు భాగాన నవగ్రహ దేవతా మండపంలో నవగ్రహ దేవతా అర్చన కావించి ప్రదక్షిణలు చేస్తారు. ఒక్కో గ్రహదేవతా వైశిష్ట్యాన్ని గ్రహించి ఆ స్వామి కృపకై నవగ్రహ జపాలు చేయించుకుంటారు ఇక్కడి భక్తులు. పంచమాతృకల్లో ఒకరైన తులసీమాత ఇక్కడ తులసీవనంగా తేజరిల్లుతోంది. ఆ తులసీ దళాలు స్వామి అర్చనలో భాగంగా నిలుస్తాయి. ఆలయ ప్రాంగణమంతా దేవతా వృక్షాలతో, మేలుజాతి పుష్పవృక్షాలతో నిండిన నందనవనంగా శోభిల్లుతుంది. ఆలయ క్రింది భాగాన గల విశాల ప్రాంగణంలో దీక్షాధారులైన అయ్యప్పలకు విరివిగా భిక్ష ఏర్పాట్లు ప్రతి సంవత్సరం జరుపుతారు. అయ్యప్పలకు భిక్షను పెట్టడం మహద్భాగ్యంగా భావిస్తారు భిక్షదాతలు. క్రింది హాలులో ఉన్న అయ్యప్ప దీపజ్యోతులతో పడిపూజను నిర్వహించి నిష్ఠగా, శ్రద్ధగా భిక్ష సంతర్పణ కావిస్తారు. బేతంచెర్ల అయ్యప్ప స్వామి ఆలయం ఆశాంతం భక్తి తరంగాలతో మారుమ్రోగుతోంది. స్వామి సేవ చేసిన వారికే కాక చూసిన వారికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం, ఆశీస్సులు అందాలని ఆశిద్దాం. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలన్న తపన ఒకవైపు, నియమనిష్టలతో మంచి జీవితాన్ని గడపాలన్న పరివర్తన మరోవైపు అయ్యప్ప మాలదారుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ మణికంఠుని కరుణా కటాక్షాలు మనందరికీ అందుతాయని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.